అమ్మా ఉమ్, నీకొకటి చెప్పాలి. చెప్పు. ఆ, నేను టాటూ వేయించుకుందాం అనుకుంటున్నా అమ్మా. ఏంటది? టాటూ అమ్మా, టాటూ. అదే పచ్చబొట్టు. దేనికే? దేనికంటావేంటమ్మా, ఫ్యాషన్ స్టైలు. అవునా? ఇంతకీ ఎవరి పేరు ఎంచుకుందాం అనుకుంటున్నావు? నాన్న పేరా? కాదమ్మా. అయితే నా పేరా? చిచి, అస్సలు కాదమ్మా. ఉమ్, ఆ, మ్, పోనీ ఏదైనా దేవుని పేరే ఎంచుకుంటున్నావా? అయ్యో కాదమ్మా. మరి ఎవరి పేరు ఎంచుకుంటున్నావే? జిమిన్. ఆ, ఆడేవడే? కేపాప్ సింగర్ అమ్మా. ముద్దుగా తెల్లగా భలే క్యూట్గా ఉంటాడు. వాడిని ఎప్పుడైనా కలిసావానే? లేదమ్మా. పోనీ ఎప్పుడైనా చూసావా? అయ్యో లేదమ్మా. షోస్ లో కే డ్రామాస్ చూడడం తప్ప బయట పెద్దగా పరిచయం లేదు. సర్లే కాని ఎక్కడ ఎంచుకుందాం అనుకుంటున్నావు టాటూ? ఇక్కడమ్మా. హ్మ్. అబ్బా అమ్మా, ఏంటమ్మా వాత పెట్టావు? లేకపోతే టాటూ కావాలంట, టాటూ. అది కూడా కనీ పెంచిన అమ్మా నాన్న పేరు కాకుండా కనిపించిన వాడేవాడో పేరు ఎంచుకుంటుందంట. బా, టాటూ వేసుకుంటే తప్పేంటమ్మా? తప్పేం కాదే, కానీ ఇప్పుడు కాదంటున్నా. రేపు పెళ్ళయ్యాక మీ ఆయనకి ఇష్టమైతే అప్పుడు వేయించుకో. ఏంటి, దీనికి కూడా వాడు పర్మిషన్ తీసుకోవాలా? నోరు మూసుకొనుండు, 2 దోశలేస్తా, కూర్చొని తిను. మూసుకొని ఎలా అమ్మా తినేది? ఇంకోటి కావాలా? ఆహా, ఇట్స్ ఎనఫ్. హ్మ్. ఏమండి ఇది చూడండి. ఏంటే ఈ ముగ్గిలా ఉంది? ఆహా, ఇది ముగ్గు కాదండి, టాటూ. టాటూనా ఇలా ఉందేంటి? ప్రెసెంట్ ఇది ట్రెండింగ్ లో ఉందండి. మీరు ఓకే అంటే నేను వేయించుకుంటా. ఏంటి ఇదా? హా, ఏం లేదండి, ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇక్కడ ఎండ్ అవుతుంది. ఆ, కోట ముఖం పచ్చడైపోద్ది. అదేమన్నా టాటూ అనుకుంటున్నావా, నేషనల్ హైవే అనుకుంటున్నావా? అలా కాదండి. టాటూ లేదేం లేదు, వెళ్ళి పని చేసుకోపా. టాటూ కావాలంట, టాటూ. పోనీ వేరే టాటూ వేయించుకోనా? వేరే హా, ల్యాప్టాప్ తీసుకొని ఏమే, అర్జెంటుగా కాల్ చేసి రమ్మన్నావు. ఏమైనా ప్రాబ్లమా? ఇంతకీ అల్లుడు గారు ఎక్కడే? ఏంటే, ఏం మాట్లాడావు? అమ్మా, నేను డివోర్స్ తీసుకోవాలి అనుకుంటున్నాను. డైవర్సా? ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? అల్లుడు గారు ఎక్కడా? అల్లుడు, అల్లుడు. కళ్ళు ఎదురుగా కన్న కూతురుని పెట్టుకొని అల్లుడు అల్లుడు అంటావేంటి? ఏమైంది నాన్నా? నా వల్ల కావట్లేదమ్మా అతనితో. మంచోడు మంచోడు అని ఇచ్చి పెళ్లి చేశారు, కనీసం నన్ను పట్టించుకోవట్లేదు. అరే, ఇంట్లో ఒక పెళ్ళాం ఉంది, దాంతో టైం స్పెండ్ చేద్దాం, సరదాగా బయటకు తీసుకెళ్దామని లేదమ్మా తనకి. ఎప్పుడు చూడు వర్క్ 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 అని ల్యాప్టాప్ ముందరేసుకొని కూర్చుంటాడు. అరే, సినిమాకి వెళ్దామంటే ఓటీటీలో చూసుకో అంటాడు, షాపింగ్కి వెళ్దామంటే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకో అంటాడు. కనీసం సరదాగా లంచ్ ఆర్ డిన్నర్ చేద్దామంటే కూడా స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకో, కలిసి తిందామంటాడు. చాలమ్మా, ఇంక నా వల్ల కావట్లేదు. అరే, జాబ్ చేస్తా అంటే వద్దంటాడేంటి? అసలు ఇంట్లో ఉన్న ఫీలింగే రావట్లేదు. ఒక జైలు నుండి ఇంకో జైలుకి ట్రాన్స్ఫర్ అయినట్టుంది. ఇవేనా నీ రీజన్స్ డైవర్స్ తీసుకోవడానికి? ఇవి చాలవా? ఒసే పిచ్చిదానా, ఇన్ని రోజులు కాపురంలో మీ ఆయన్ని అర్థం చేసుకుంది ఇదేనా నువ్వు? నీకో విషయం చెప్పనా? పెళ్లికి ముందు మీ అత్తగారు అంటే మీ ఆయనకు అమ్మ బ్రెయిన్ స్ట్రోక్ వస్తే అప్పటికప్పుడు 10 lakhs అప్పు తెచ్చి మరీ ఆపరేషన్ చేయించాడు తెలుసా? మాకీ విషయం పెళ్లికి ముందే చెప్పాడు. తనకొచ్చిన శాలరీతో ఈఎంఐలు కట్టుకుంటూ లోన్ మొత్తం క్లియర్ చేసుకోవచ్చు. కానీ అలా చేస్తే నువ్వెక్కడ ఇబ్బంది పడతావోనని నీకోసం, కేవలం నీకోసం తను ఓవర్ టైం చేస్తున్నాడే. ఈ టైంలో వర్క్ చేస్తున్నాడేంటి? అమ్మను బాగా చూసుకున్నవాడేనే పెళ్ళాన్ని కూడా బాగా చూసుకుంటాడు. అల్లుడు ఎంత మంచివాడంటే పెళ్లికి ముందు 10 లక్షలు అప్పున్నా పైసా కట్నం తీసుకోకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాడే. బంగారమే మీ ఆయన. ఇంక జాబ్ విషయానికొస్తే నిన్ను జాబ్ ఎందుకు చేయొద్దన్నాడో తెలుసా? మిడిల్ క్లాస్ అమ్మాయిలు చాలా కష్టపడి పెరుగుతారు అత్తయ్య. అందులోనూ వృంద. మీరు మావయ్య వర్క్కి వెళ్ళినప్పుడు ఇంట్లో పనులన్నీ తనే చేసేది. ఆ తర్వాతే కాలేజ్కి వెళ్ళేది. పెళ్ళికి ముందు తనే వర్క్ చేసి పెళ్ళైన తర్వాత తనే జాబ్ చేస్తానంటే నేను ఎలా ఒప్పుకుంటాను అత్తయ్య? అందుకే వద్దాను. చూడు వృందా, పెళ్లికి ముందు అబ్బాయిలు అల్లరిచిల్లరుగా ఉంటారేమో కానీ వన్స్ పెళ్ళయ్యాక బాధ్యతలన్నీ వాళ్ళ భుజాన్ని వేసుకుంటారు. వాళ్ళకి మనం ఏమైనా హెల్ప్ చెయ్యాలి అనుకుంటే వాళ్ళని అర్థం చేసుకుని బాగా చూసుకోవటమే. అంతకు మించి మనం ఏం చేయలేమమ్మా. అమ్మ వృందా, ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు. లోపలికెళ్ళి ఫ్రెష్ అయ్యి ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి నెమ్మదిగా ఆలోచించు. సరే అమ్మా, టైం అయింది, నేను వెళ్ళొస్తాను. డాడీ ఎదురు చూస్తూ ఉంటారు. జాగ్రత్త.